హెచ్సీఏ అవకతవకలపై సిఐడి విచారణ కొనసాగుతుంది. నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపైన కూడా సిఐడి అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 5 మందిని 6 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజుతో చివరి రోజు కావడంతో కూడా కస్టడీ అనంతరం కూడా వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత ఈరోజు మల్కాజ్గిరి జిల్లా కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. హాజరుపరిచి తర్వాత మళ్ళీ చెర్లపల్లి తర్వాత చెంచల్గూడ కూడా తరలించనున్నారు. దీంట్లో 4 పురుషులు ఉండడం తర్వాత ఒక మహిళ ఉండడంతో కూడా 4ని చెర్లపల్లి జైలుకి తర్వాత ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావుతో పాటు తర్వాత దీనిలో ట్రెజర్గా ఉన్న సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కూడా అంటే నిధుల బదలాయించు కానీ తర్వాత నిధులకు సంబంధించి దుర్వినియోగం చేయడంతో పాటు వాటి యొక్క పూర్తి వివరాలు అయితే సిఐడి అధికారులు విచారణలో భాగంగా వాళ్ళు విషయాలు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా బీసీఐ నుంచి వచ్చిన నిధులకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా వీటిని నిధులు మళ్లించారన్న ఒక ఆరోపణ మేరకు అయితే వాటిని ఆధారంగానే సిఐడి అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా అధ్యక్షుడు పదవి కోసం సంబంధించి కూడా అక్రమంగా అతను హెచ్సీఏలకి ఎన్నికబడ్డారని చెప్పి ఆరోపణ నేపథ్యంలో కూడా ఆ కోణంలో కూడా పోలీసు సిఐడి అధికారులు అయితే దర్యాప్తు చేయడం జరిగింది. హెచ్సీఏ కార్యాలయానికి వెళ్ళి నేరుగా నిందితులను అక్కడికి తీసుకువెళ్ళి తర్వాత అక్కడ ఆ కార్యాలయంలో ఆ ఫైల్స్ కానీ తర్వాత అక్కడ ఆధారాలకు సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పటికే అతను అధ్యక్షుడు పదవిగా ఎన్నికైన తర్వాత దాదాపు 500 మ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహించినట్టు తెలుస్తుంది. అది జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించి కూడా నిర్వహించడంతో పాటు వాటి యొక్క నివారణకు సంబంధించి ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టారు తర్వాత మిగతా నిధులకు సంబంధించి కూడా ఎలా దుర్వినియోగం చేశారనే దాని మీద కూడా ఒక ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా మరి ఈ 6 రోజుల కస్టడీకి సంబంధించి కూడా వీళ్ళు నిందితులు ఎలాంటి విషయాలు చెప్పారు తర్వాత వాటికి సంబంధించిన కాన్ఫరెన్స్ రిపోర్ట్ కూడా ఇటు కోర్టుకు అయితే సమర్పించనున్నారు. దీంట్లో ప్రధానంగా బాలు కొనుగోలు కానీ తర్వాత స్టేడియం సంబంధించి కూడా మరమ్మతులు చేసే సమయంలో కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వాళ్ళు అక్రమాలకు పాల్పడారని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా కూడా వివరాలు సేకరించడం. మరొక పక్క దీనికి సంబంధించి కూడా అంటే ఎలక్షన్ సమయంలో హెచ్సీఏ అధ్యక్షుడు ఎలక్షన్ సమయంలో సంబంధించి అయితే వేరే క్లబ్ పేరుతో అయితే ఇక్కడ ఫోర్జరీ చేసి క్లబ్లోకి ఎంటర్ అయ్యి తర్వాత దాన్ని హెచ్సీఏ అధ్యక్షుడిగా దానిలో నిలబడిన తర్వాత అక్రమంగా హెచ్సీఏ అధ్యక్షుడికి సంబంధించి ఎన్నిక కూడా జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కాబట్టి అన్ని రకాలుగా ఇప్పటికీ ఆ సిఐడి అధికారులు అయితే నిందితుల నుంచి అయితే కొంతవరకు సమాచారం లాగిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇంకా దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు ఉంటాయి తర్వాత దర్యాప్తులకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో కూడా వారిని అయితే కస్టడీ విచారణ అనంతరం అయితే కోర్టులో హాజరుపరిచి నేరుగా జైలుకి అయితే తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.